పాలరేవు మండల పరిధిలోని గాడిమొగలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాడిమొగలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి సుబ్బరాజును వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వైసీపీ వ్యవహారంపై ఉమ్మడి అభ్యర్థి సుబ్బరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారానికి వస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే పొన్నాడ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. గాడిమొగ పంచాయతీలో మరి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చి పక్క గ్రామంలో వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటాం చాలా దుర్మార్గం. మరి అదేవిధంగా నేను పొన్నాడ సతీష్ కుమార్ గారు మా గ్రామంలో తిరిగారు. మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టనివ్వకుండా చేయగల కెపాసిటీ నాకుంది. మరి ఇప్పటికైనా పొన్నాడ సతీష్ గారు అర్థం చేసుకోవాలి. మేము ఒక పర్మిషన్ పెట్టుకుని గాడిమొగ, చొల్లంకి గ్రామాలు ఇవాళ ప్రచార కార్యక్రమం చేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి, మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దానికి సంబంధించిగా మరి మీరు కూడా చూపించవలసి వస్తే అటువంటి బుద్ధి మాకు లేదు.